గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాను. సో గొరంకొండ కోట చూద్దాం అనేసిపోతున్నాను. సో ఫాస్ట్గా సో మనం 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది బస్ కోసము. సో నడిచి మనం బస్ ఎక్కి ఖచ్చితంగా గొరంకొండ కోటను చూద్దాం ఈరోజు. ఓకే, చూపిస్తాను నేను మీకు గొరంకొండ కోట ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. కాసేపట్లో బస్ ఎక్కేద్దాం, మనం బస్ ఎక్కేద్దాం. సో మనం కలకడకి అయితే చేరుకున్నామండి. కలకడ బస్ స్టాండ్ వచ్చేసింది ఇప్పుడు. దిగేసి మనం గొరంకొండ బస్ ఎక్కుదాం. ఇప్పుడే గొరంకొండ బస్ వచ్చింది. బస్ ఎక్కినాను. కాసేపట్లో బయలుదేరుతుంది. మన ప్రయాణం గొరంకొండ వరకు సాగుతుంది. ఆ తర్వాత కోటకి వెళ్తాం. మన బస్ అయితే గొరంకొండకి బయలుదేరింది. ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో మనం చేరుకుంటాం గొరంకొండకి. ఇప్పుడే గొరంకొండ కోట దగ్గరికి వచ్చినాను. ఇప్పుడే బస్ దిగినాను. కోట ముందరే దిగినాను బస్సు. చూడండి, గొరంకొండ కోట మెయిన్ ఎంట్రన్స్ చాలా బాగుంది. కొండ కూడా కనిపిస్తుంది ఇక్కడి నుంచే. సో ఇదేనండి గొరంకొండ కోట, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం గొరంకొండ కోటకి అయితే చేరుకున్నాం. ఇదే గొరంకొండ కోట మెయిన్ ఎంట్రన్స్ ఇదే. చూడండి, చాలా బాగుంది. ఇది పెద్ద కొండ. ఇదే మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఇది మదనపల్లి రాయచోట్ రోడ్. ఇది పోదండి, ఇంకా కోట లోపలికి పోదాం మనము మెయిన్ గేట్ ఎంట్రన్స్ ద్వారా.
ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం, చూద్దాం అంతా పరిసర ప్రాంతాలు. ఓ, చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇక్కడేదో ఒక మహల్ కనిపిస్తుంది, పెద్ద బిల్డింగ్. అక్కడికి వెళ్దాం, చూద్దాం. మొత్తం రాళ్లతోనే దారేసినారు. వాతావరణం ఇక్కడ చాలా బాగుందండి, సూపర్గా ఉంది. వెరీ నైస్ ప్లేస్. సో ఇప్పుడు మనం ఈ ప్యాలెస్ దగ్గరికి అయితే పోదాం. ఫస్ట్ ప్యాలెస్ చూసేసిన తర్వాత మళ్ళీ పోదాం పైకి. సో ఇదే ప్యాలెస్, ఇంకా ముందుకు పోదాం. ఇదే పూర్వకాలంలో రాజులు కట్టిన కోట ప్యాలెస్. చూడండి, చాలా బాగుంది ప్లేస్. ప్యాలెస్ పైన గదులున్నాయి, కింద గదులున్నాయి. మన ఇటెళ్ళి కొంచెం ముందుకెళ్ళి మనం వీడియో అయితే తీసుకుందాం. మొత్తం రాళ్ళతో వేసినారు ప్లాట్ఫామ్, చాలా బాగుంది. ఇక్కడి నుంచి చూపిస్తాను నేను మీకు బిల్డింగ్. ఇదే ప్యాలెస్. చాలా బాగుంది ప్యాలెస్. చుట్టుపక్కల చూడండి, చాలా బాగుంది వాతావరణం. ఇక్కడ నేచర్ అంతా కూడా. ఈ కోట ముందరే రోడ్డు ఉంటుంది, బైపాస్ రోడ్డు ఉంటుంది, మదనపల్లి రాయచోటి. మెయిన్ రోడ్లోనే మెయిన్ గేట్ ఎంట్రన్స్. చాలా చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి వెళ్దాం, ప్యాలెస్ లోపలికి వెళ్దాం. రూమ్స్ అన్నిటికీ తాళాలు వేసినారు. పావురాలు కూడా ఉన్నాయి, ఎగురుకుంటూ పోతున్నాయి. ఇక్కడ కంప చెట్లలో ఉండే పురుగులు అరుస్తున్నాయి. చూడండి, ఆ సౌండ్ చూడండి ఎంత బాగుందో. తైలం చెట్లు ఉన్నాయి, కంప చెట్లు ఉన్నాయి అన్నమాట. అద్భుతంగా అరుస్తున్నాయి ఆ పురుగులు. ఆ సౌండ్ వినండి, చూడండి ఎంత బాగుందో. గుయ్యని అరుస్తున్నాయి. ఈ రాతి పలక మీద ఏదో లిపిలో రాసి ఉండారండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా తెలియదు, ఈ భాష మనకి రాదు. అప్పటి కాలం వాళ్ళు ఈ బండ పైన రాసి ఉండారు. ఇదేదో భాష మనకు తెలియదు, బట్ లిపి అయితే చాలా బాగుంది అంతా. చూడండి, లిపి చూడండి. ఈ భాష ఏంటో మనకు అర్థం కాలేదు. ఈ బండ పైన రాశారు. దీనికి సంబంధించి ఏం రాశారు అయితే మనకు కరెక్ట్గా తెలియదు. చూడండి ఒకసారి. ఓకే, ఇక మనం పైకి పోదాం.
పైన నెమ్మలు కూడా అరుస్తుండాయి, నెమ్మలు కూడా ఉన్నట్టుండాయి. ఇక్కడ ఏదో ఒకటి ఉంది, దీని లోపలికి పోదాం. ఓ చాలా బాగుంది లోపల, ఎక్సలెంట్. చూద్దాం, లోపలికి పోదాం. ఇది ఏదో ఇక్కడ ఒక అరుగులాగా ఉంది. మొత్తం రాళ్ళతోనే కట్టినారు. ఇప్పుడు వాళ్ళు అయితే ఇట్లా ఇంత అద్భుతంగా కట్టలేరులేండి. ఇక్కడ కూడా ఏదో ఒక అరుగులాగా ఉంది. ఆ పక్క కూడా దారి ఉంది, అది ఎట్టుపోతుందో తెలియదు. కిందకి దిగేటప్పుడు మాత్రం చూద్దాం దాన్ని. ఆ పక్క ఎటువంటి ప్లేసులు ఉన్నాయో ఇప్పుడు దీన్ని అయితే చూపిస్తా. గోడలు కూడా చాలా బాగున్నాయి, చూడండి ఎంత బాగా కట్టిండారో. ఎర్రమట్టి వేసి దాని లోపల రాళ్ళుతో కట్టిండారు. ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ ఇది, చూడండి చాలా బాగుంది. మనం బ్యాక్ సైడ్ చూసినట్టున్నాము, ఇది మెయిన్ ఎంట్రన్స్. చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది ప్లేస్, వండర్ఫుల్. ఇదే అన్నమాట మెయిన్ ప్యాలెస్, మెయిన్ ఎంట్రన్స్ ప్యాలెస్లోకి. మనం ఇటు వచ్చాము, ఈ ప్యాలెస్ చూడండి. మనం పైకి పోదాం, పైకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే ఓకే, మనం పైకి పోతున్నాం ఇప్పుడు. చాలా గ్రేట్ ఫీలింగ్. రాజులు కట్టిన ప్యాలెస్లోకి మనం ప్రవేశిస్తున్నాం. నా పక్కన రాణి ఉంటే బాగుండేది, ఖచ్చితంగా రాణి కూడా వస్తుందిలేండి ఈసారి. రాణిని కూడా పిలుచుకొని వస్తాను. ప్రస్తుతానికి నేనే ఒంటరిగా వచ్చాను. ఓకే, పైకి వచ్చాం. ఓ పావురాలు సూపర్, ఎగిరిపోతున్నాయి. ఇది ఎటు పోతుందో చూద్దాం. ఓ ఇటు కిందకు ఉంది దారి. ఈ పక్కకి వస్తుంది అన్నమాట.
అక్కడ ఉందన్నమాట కోట. సో మనం పైకి పోతాం, ఆ కొండ మీదకి పోవాలి మనం. సో ఇప్పుడు మనం కింద ఉన్న ప్యాలెస్లో ఉన్నాం. పైన నుంచి కిందికి చూస్తే విజువల్స్ ఈ విధంగా ఉంది. చూద్దాం, ఇంకా చుట్టుపక్కల చూద్దాం. అన్ని రూమ్స్కి లాక్ చేసిండారు. మనం తొంగి చూద్దాం రూమ్ లోపలికి ఏముందో. కనిపిస్తుందా ఏముందో లోపల? కనిపించట్లేదు సరిగా. గదులు గదులుగా ఉన్నాయి. ఓకే, ఆ పక్క పోయి చూద్దాం. ఇక్కడ ఒక తూము లాగా ఉంది, దీంట్లో చూద్దాం ఏముందో. చూడండి లోపల ఎట్లా ఉందో. ఇంకా పోదాం ముందుకి. దీంట్లో ఏముందో చూద్దాం. ఓ సూపర్గా ఉంది, లోపల ఎక్సలెంట్గా ఉంది. లోపలంతా ఈ విధంగా ఉంది. బీగాలు అయితే వేసిండారు, కాకపోతే మనం లేకపోతే మనం లోపలికి వెళ్ళిండొచ్చు. సీలింగ్ చూడండి ఎంత బాగుందో, మొత్తం వుడ్ పిల్లర్సే, వుడ్తో నిర్మించారు పిల్లర్స్ అంతా కూడా. చాలా బాగుంది, మోడల్గా ఉంది. ఇంకా ముందుకు పోదాం. ఈ రూమ్లో ఏముందో చూద్దాం. సో ఇదే అన్నమాట, దీంట్లో చూద్దాం. ఇది క్లోజ్గా ఉంది పూర్తిగా. ఇక్కడ కంపలు అడ్డంగా పెట్టుండారు, నో ఎంట్రీ. నాకైతే కంప ఒకటి షర్ట్కి తగులుకునింది, తీసేసి మళ్ళీ మనం వెనక్కి రావాలి. ఓకే, కంపల్లో నుంచి తప్పించుకున్నా. కంపలు అడ్డంగా పెట్టిండారు లోపలికి పోకుండా. చూడండి పైన అంతా బాగా కట్టిండారు, ఆర్చి. జాలీలు చూడండి ఎంత బాగున్నాయి. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. వర్షం స్టార్ట్ అయింది, మనం కిందికి వెళ్ళి పైకి పోదాం. ఈ మెట్లు చూడండి పైనుంచి చూస్తే ఎంత బాగున్నాయి, ఎంత బాగా కట్టింటారు మెట్లు. ఓకే, ఇప్పుడు మనం కిందికి వెళ్ళి పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, దీంట్లో ఏం రాశారో చూద్దాం.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. చూడండి, నేను మీ కెమెరా జూమ్ చేస్తున్నా. దీంట్లో ఏముందో చదువుకోండి మీరే. నేనైతే చదివాను, మీరు చదవండి. తెలుగులోనే ఉంది, తెలుగు ఇంగ్లీష్ కూడా ఉంది, అండ్ ఆల్సో హిందీ కూడా ఉంది. ఒకసారి చూడండి, తెలుగులో మాత్రం చూపిస్తాను నేను మీకు. చదువుకోండి. ఇదే పైకి ఎంట్రన్స్, పైకి పోయే దారి ఇదే. ఇప్పుడు మనం పైకి పోతున్నాం కొండ మీదకి. మెట్లు చూడండి ఎలా కట్టారో. ఇది ఈ పురుగుని ఎప్పుడైనా చూసారండి మీరు? దీన్ని ఎప్పుడైనా చూసారా? చూడండి, కెమెరా ముందు పెడుతున్నాను. ఇది చూడండి, దీనికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో, చూడండి. దీని పేరేంటో తెలుసా మీకు? బందారు బసవన్న అంటారు. ఇది చూడండి ఎలా పోతుందో కాళ్ళ మీద. దీన్ని టచ్ చేస్తే చూడండి అది ఎట్లా ముడుచుకుంటుందో. టచ్ చేస్తే చాలా ముడుచుకుంటుంది. అది ముడుచుకోవట్లేదు, కింద పడిపోతుంది. చూద్దాం, కింద పడింది. ఓకే, కింద పడిపోయింది. చూడండి ఒకసారి, నేను టచ్ చేస్తాను మళ్ళీ. రైటా, రా రైటా. ఓకే ఓకే, గలగలా కొట్టుకుంటుంది. ఇంక చాలా మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు దాన్ని. చూడండి, ముడుచుకునేసింది. సో ఈ వర్షాకాలంలో ఎక్కువ ఉంటాయి ఇవి. సో ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి, వర్షం పడింది కాబట్టి ఒక 2-3 రోజులు అవి పుట్టినట్టున్నాయి బాగా. సో దాన్ని మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. మనం పైకి పోదాం. దీనికి ఈ బందారు బసవనకు దాదాపు 1000 కాళ్ళు ఉంటాయండి. 1000 కాళ్ళు ఉంటాయి, దగ్గర 1000 కాళ్ళు ఈజీగా ఉంటాయి. ఓకే, మనం 9:30కి ఇక్కడ గుర్రంకొండకు చేరుకున్నాం కాబట్టి మనకు టైము చాలా ఎక్కువ ఉంది. మనం వీడియో తీసుకోవడానికి, మొత్తం చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది. సో టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి నేను అర్లీ మార్నింగే లేచి 6:30కే బయలుదేరేసాను. సో మనకు టైం ఈజ్ వాల్యుబుల్ కాబట్టి ఆ టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో ఎప్పుడైనా ఏదైనా ఒక ప్లేస్ చూడాలనుకున్నప్పుడు మనం అర్లీగా వచ్చేయాలి. టైం టు టైం కరెక్ట్గా ఉంటాయనే కానీ మనం దేన్ని కానీ చూడలేమన్నమాట. ఇక్కడ పెద్ద రాళ్ళు ఉన్నాయి. పోదాం, కోటపైకి పోదాం. కోట అంతా చూసుకొని వద్దాం. పెద్ద పెద్ద మెట్లు, పెద్ద పెద్ద రాళ్ళు. ఓకే, ఆసంగా ఉందన్నమాట.
సూపర్గా ఉంది. పవర్ సప్లై కూడా ఉంది ఇలా పైకి. చూడండి కరెంటు కూడా ఇలా పెట్టుండారు. బ్లూ కలర్లో వైర్ ఉంది. పోదాం ఇంకా. చాలా రోజులుగా రావాలనుకుంటున్నాను నేను. టైం కుదరలేదు. బట్ ఇప్పుడైతే వచ్చాను నేను ఈ కోటకైతే. ఈ కోటను చూసి అదృష్టం ఈరోజు కలిగిందనమాట. సో చూడండి ఇది అనమాట. ఇక్కడ పైకి వచ్చాం మనము. పైనుంచి చూద్దాం. పైన కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోవాలి మనం. అక్కడ చిన్న గోపురంలాగా కనబడుతుంది కదా ఒక కట్టడము, అక్కడికి పోదాం. ఇది చూడండి పైకి ఎక్కుతూ పోయే కొద్దీ చాలా బాగుంది. థ్రిల్లింగ్గా, మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంది. లోపలికి పోదాం. ఇక్కడే అన్నమాట ఇది. ఇక్కడ గుడి ఉంది, ఆ గుడి చూద్దాం. అక్కడ ధ్వజస్తంభం. ఇక్కడ ఫస్ట్ నేను మీకు రోడ్ వ్యూ చూపిస్తా. రోడ్డు చూడండి, రోడ్డు పక్కనే అనమాట కోట. ఎంట్రన్స్ కూడా వెహికల్స్ కూడా పోతున్నాయి చూడండి. 2 వీలర్స్, కార్స్. ఇటు నుంచి చూడండి చుట్టుపక్కల మొత్తం కొండలే. పూర్వకాలంలో రాజు గుర్రం మీద కొండెక్కాడు అనమాట. అందుకని దీనికి గుర్రం కొండ అని పేరు వచ్చింది. రాజు సైన్యములు కొండెక్కారనమాట గుర్రాల మీద. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ రాయి కూడా ఎత్తుకోపోకూడదని చెప్తున్నారనమాట స్థానికులు. అది ఎందుకో ఏమో తెలియదు మరి. ఇక్కడున్న రాళ్ళు ఎందుకు ఎత్తుకోపోకూడదో తెలియదు. ఇది చూడండి, ఇక్కడ ధ్వజస్తంభం అనమాట. ఇది ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు. కడ్డీలు వెలిగించారు. పెద్దదన్నమాట ఇది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. చూసుకుంటా గుడి చూద్దాం. చూడండి ఎంత బాగా నిర్మించారు రాళ్లతోనే దీన్ని. చాలా బాగుంది ఇది. ఈ గుడి వచ్చేసి ముందర నుంచి ఈ విధంగా కనిపిస్తూ ఉందన్నమాట. మనం ఇంకా కొంచెం లోపలికి పోదాం. ఇదే అన్నమాట గుడి. ఈ గుడిలో తాళం వేసి ఉన్నారు గుడికి. చాలా బాగుంది. గుడి చూడండి, తాళం వేసి ఉన్నారు. సీసీ కెమెరాస్ కూడా పెట్టిండారు సెక్యూరిటీ పర్పస్ కోసం. బయట వాతావరణం ఎలా ఉందో చూద్దాం. ఇది గుడి వెనకాల నుంచి అనమాట. గుడి ప్రదక్షిణ చేయడానికి ఫ్రీగా ఉంది ప్లేస్. ఓకే, వెరీ నైస్ ప్లేస్, బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో తెలియదు కానీ మనకి ఇక్కడైతే వినాయక స్వామి అండ్ ఆయన ఏ దేవుడో మనకు తెలియదు. బట్ చూడండి మధ్యలో ఉన్నాడు. ఏనుగులు, ఈ పక్క ఏనుగు, ఆ పక్క ఒక ఏనుగు ఉన్నాయి. మధ్యలో ఒక దేవుడు ఉన్నాడు అనమాట. ఆ దేవుడి పేరు ఏదో నాకు తెలియదు. మీరే చూడండి, మీరే గెస్ చేయండి. ఇదన్నమాట. గేటుకి తాళాలు వేసిండారు, గుడి తాళాలు వేసిండారు. ఓకే, మనం వెళ్ళిపోదాం ఇంకా చూసుకొని. చాలా బాగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇంత కొండపైన మంచి వాతావరణం, మంచి గాలి, చాలా బాగుంది. చూడండి మొత్తం రాళ్లతో కట్టడం అన్నమాట. ఇది వందల సంవత్సరాల క్రితం రాళ్లతో కట్టబడినటువంటి ఒక గుడి అన్నమాట. ఇది పురాతన కాలం గుడి.
రాజుల కాలంలో కట్టిన గుడి. మనం ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలి మరి? ఈ పక్క నుంచి పోవాలనుకుంటా దారి. ఇక్కడికి లాస్ట్, మళ్ళీ అట్ట పోవాలన్నమాట. ఆ సైడ్కి పోవాలి మనం. ఆ సైడ్ నుంచి పోవాలా, ఆ సైడ్ నుంచి పోదాం. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం కిందికి దిగి రైట్ సైడ్లో ఒక దారి ఉంటుంది, ఆ దారిలో పోవాలి మనం. పోదాం, కిందికి దిగుదాం. ఇంకా కొంచెం కిందికి దిగాల. ఇంకా కొంచెం కిందికి దిగి మనం అటు సైడ్ పోవాలా. ఈ రూట్లో అయితే మనం పోవాలా. పోదాం. ఇక్కడి నుంచే మనం పోవాల్సింది. పోదాం, లోపలికి పోదాం. లోపల ఏమేముందో, పైన ఏమేముందో చూసుకొని వద్దాం. టూరిస్ట్ అయితే చాలా తక్కువ మంది వస్తున్నారు, అసలు లేరు ఎవరు. దీన్ని అద్భుతంగా ఇంకా డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది. అక్కడికి పోవాలి మనం. సో ఈ మెట్ల ద్వారానే పోవాలి మనం. మెట్లు ఎక్కి పోవాలా. పోదండి, పోదాం. ఆ కొండ పైకి పోదాం. చాలా బాగుందండి వాతావరణం, చూడండి. ఆ పక్క గుర్రంకొండ టౌన్ కనిపిస్తుందా? అదే గుర్రంకొండ టౌన్. ఇంకా పైకి పోదాం నడుచుకుంటా. ఇక్కడ వరకే స్టాప్ ఉంది. ఎట్లా పోవాలి మనం? ఇదే దారి. ఈ పక్క రాళ్ళు ఉన్నాయి, చూద్దాం. ఇదే దారి.
అక్కడ కళ్ళు వేసి ఉండారు, కంపలు అయితే వేసి ఉండారు. లోపల కలవలేదేమో, పైకి కలవలేదేమో. సో ఇక్కడి నుంచి చూడండి విజువల్. చూడండి ఈ తాళవారంలో నేను చూపిస్తున్నాను, ఈ ప్యాలెస్ యొక్క తాళవారంలో చాలా బాగుంది. తాళవారము మొత్తం అంతా వుడ్, అంతా పాతకాలం నాటి రాళ్ళు, కనికిరాళ్ళతో కట్టినారు మొత్తము. చాలా స్ట్రాంగెస్ట్ స్టోన్ అన్నమాట ఇది. చూడండి గదులకైతే తాళాలు వేసి ఉన్నారు. చూడండి ఈ పక్క కూడా ఒక రూమ్ ఉంది, దీనికి కూడా ఇది కూడా క్లోజ్ చేసి ఉన్నారు. వీటి నుంచి చూస్తే మనకు బయట నుంచి కనిపిస్తాయి, బయట వాతావరణం కనిపిస్తుంది. సో మళ్ళీ మనం ఇటు ముందుకు పోదా, లాస్ట్ వరకు పోయి చూపిస్తాను. చూడండి ఆర్టీసీ బస్ పోతుంది. ప్యాలెస్ నుంచి పైనుంచి చూస్తే ఆర్టీసీ బస్ పోతుంది. రోడ్డు ముందరే అన్నమాట కొండ ఇది. మనం ఇంకా ముందుకు పోదాం. ఈ గది కూడా ఇక్కడ కూడా క్లోజ్ చేసి ఉన్నారు గది. ఇవన్నీ కూడా మొత్తం వుడ్తో చేస్తున్నారు. ఇది పిల్లర్స్. క్లోజ్ చేసిండారు. ఈ పక్క నుంచి చూద్దాం ఏముందు బయట. ఈ పక్క కోటకు దారి ఉంది, చిన్న ప్లాట్ఫామ్ ఉందన్నమాట చుట్టుపక్కల. ఓకే, ఈ పక్క ఏదో కాలువలాగా ఉంది. బిల్డింగ్ బ్యాక్ సైడ్కి దారి అనమాట ఇది. ఓకే, మనం ఇంకా కిందికి పోయి కొండ మీదకి వెళ్దాం, చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ పోదాం. పావురాలు చూడండి అరుస్తుండే, చూడండి వెళ్ళిపోయి ఒక పావురం వెళ్ళిపోయి. ఇది గుడి అనమాట. చూడండి ఇది ధ్వజస్తంభము. ఇది చూపిస్తాను చూడండి. చాలా బాగుంది, మొత్తం రాతి కట్టడాలు. ఇది గుడి. కష్టపడి ఎక్కువ వచ్చినాను అనమాట పైకి ఈ కట్టడాలు చూసేదానికి. ఇక్కడి నుంచి చూడండి పై కొండ ఎట్లా కనిపిస్తుందో. పోదండి మనం ఇప్పుడు గుడి లోపలికి అయితే పోదాం. క్లోజ్ చేసిండారు, బేగాలు అయితే వేసిండారు. సో మనం చూసిన కాడికి చూద్దాం. ఇవంతా అదే అనమాట, టూరిస్టులు కూడా వచ్చినారనమాట. సో చూస్తున్నారు మొత్తం రాళ్ళ కట్టడాలే. చూడండి చాలా బాగుంది. సో గుడి అయితే లాక్ చేసి ఉండారు. సో ఇదనమాట. ఇంకొంచెం ముందుకు పోదాం, ఈ పక్క ఏముందో చూద్దాం. సో గుడి వెనకాల ప్రదక్షిణ అనమాట. ఇది ప్రదక్షించడానికి ఫ్రీగా ఉంది ప్లేస్. సో ఇది గుడి వెనకాల, ఇది ముందు.
ఇంతవరకు పవర్ సప్లై అయితే ఉంది, ఇంకా పైకి కరెంట్ లేదు, కరెంట్ సప్లై లేదనమాట. గుడి ఒక రౌండ్ వేసుకొని వద్దాం. లోపల ఉన్న దేవుణ్ణి ప్రార్థించుకుందాం. గుడి వెనకాల ఒకసారి రౌండ్ వేసుకొని వద్దాం. ఇది అన్నమాట గుడి వెనకాల. గుడి వెనకాల ఈ విధంగా ఉంది. కరెంట్ సప్లై అయితే ఉంది ఇక్కడ వరకు. ఓకే, మనం ఒక 10 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చేసుకొని బయలుదేరదాం. ఎందుకంటే పైనుంచి కొండ దిగినాం కాబట్టి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని బయలుదేరేద్దాం. ఎందుకంటే మనం రిలాక్స్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం హెల్తీగా, రిలాక్స్డ్గా, హాయిగా, ప్రశాంతంగా ఉండాలి కాబట్టి నడవాలంటే ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకునేసి బయలుదేరేద్దాం. కింద పోయి లంచ్ చేద్దాం. ఇదే అన్నమాట పూలు. నేను కిందకి వచ్చాను, చూడండి ఒకసారి పూలు ఎంత బాగుందో. నీళ్ళు చాలా బాగున్నాయి. ఇక్కడ కప్పలు, అదేవిధంగా అక్కడ ఒక పాము అయితే ఉంది, నేను చూశాను. అది నా శబ్దం విని అది లోపలికి వెళ్ళిపోయింది, సైడ్కి అయితే పోయింది. చూద్దాం ఆ పాము ఉందో లేదో. ఆ పొదలో అయితే ఉంది అది. ఇదే అనమాట. అక్కడ పుట్టగొడుగు తెల్లగా మొలిచింది చూసారా, పుట్టగొడుగు అది తెల్లగా ఉంది. సో ఇది ఇట్లా వాటర్ ఇట్లా ఉన్నాయన్నమాట. సో అక్కడ ఒక ఫ్రాగ్ అయితే గంతులు వేస్తుంది, జలకాలు ఆడుతుంది, బాగా ఈత ఆడుతుంది. ఈ ప్రహరీ గోడ కిందే అనమాట, నీళ్లు చాలా ఉన్నాయి. సో ఇక్కడ అదేవిధంగా ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. సో ఈ ప్రహరీ నీళ్ళకి అడ్డంగా ప్రహరీ ఉంది, ఈ ప్రహరీ కిందనే ఉన్నాయి అనమాట నీళ్ళు. ఈ గోడ చాలా సేఫ్గా ఉందన్నమాట, చాలా సేఫ్గా కట్టారు దీన్ని, చాలా బాగుంది. ఫ్రాగ్స్ చూద్దాం. మనం ఇంకొంచెం ముందుకు పోయి ఇట్లా చూద్దాం ఏముండాయో. దీనిపైన నడుచుకుంటూ పోదాం. ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చాను నేను. నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయి, కొంచెం బ్లాకిష్గా. కప్పలు అరుస్తున్నాయి బాగా. చూస్తున్నారా కప్పలు ఎంత బాగా అరుస్తున్నాయో. కప్పల సౌండ్ వినండి. కప్పలు అరిస్తే వర్షం వస్తుందంట, చాలామంది చెప్తారు. అదే నిజమే ఉండొచ్చు కూడా. చూద్దాం, మనం ఇంకా కొంచెం పైకి పోదాం.
ఇక్కడ ఒక పిరమిడ్ లాగా ఉంది. ఈ పిరమిడ్ ఏందో చూద్దాం. పిరమిడ్ ఇది చూడండి, పిరమిడ్. ఇంకొంచెం ముందుకు పోదాం. ఇది ప్రహరీ గోడ. ఇదే లాస్ట్ ప్రహరీ గోడ పై నుంచి. ఇక్కడి నుంచి చూసేద్దాం లాస్ట్. అక్కడి నుంచి వచ్చాం మనం కింద నుంచి. అక్కడ కనిపిస్తుంది కదా బైపాస్ రోడ్డు. సో చిన్న చిన్నవిగా వాహనాలు పోతున్నాయి చూడండి. అక్కడ వైట్ కారు, అక్కడ మన ఎంట్రన్స్. సో అక్కడి నుంచి కొండ ఎక్కుతూ 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 పైకి వచ్చేసినాం. కష్టపడి పైకి వచ్చేసినాం. కొండ ఎక్కాలనుకుంటే ఎక్కేయాలంతే, చూడాలనుకుంటే చూసేయాలంతే. ఏదైనా ఇప్పుడే చేసేయాలి. ఆ తర్వాత అవకాశం వస్తుందో రాదో తెలియదు కదా. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే కొండ ఎక్కేయాలి. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది పైన అనమాట. ఇది కూడా కొండ పైన. ఇది ఒక పిరమిడ్. ఈ పిరమిడ్ చూద్దాం, చూడండి. దాని పైకి పోదాం, చూద్దాం. ఇది గుడా లేకపోతే పిరమిడా చూద్దాం. లోపలైతే ఇట్లా ఉండదు. నేనైతే పోదలుచుకోలేదు. చీకటిగా ఉంది. గుడిలాగా ఉంది. అట్ ది సేమ్ టైం పిరమిడ్ లాగా కూడా ఉందన్నమాట. ఇట్లా ఉందన్నమాట. ఇదే లోపలికి ఎంట్రన్స్ ఈ పిరమిడ్లోకి. గుడే ఉంటుంది కానీ రూమ్స్గా కూడా ఉంది లోపల. ఇట్లా ఉందన్నమాట ఇది. ఎందుకంటే చీకటిగా ఉంది. లోపలికి నేనైతే పోదలుచుకోవాలా. బయట నుంచి చూడండి ఈ విధంగా ఉంది ఈ పిరమిడ్. గుడిలాగా ఉంది, అట్ ది సేమ్ టైం పిరమిడ్ లాగా కూడా ఉంది. సరే ఈ పక్క చూద్దాం. ఓకే, ఎక్సలెంట్. ఇది పైనుంచి అనమాట. పైనుంచి చూస్తే కిందికి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. కింద పొలాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు మనం గుర్రంకొండ కోటను 4 వైపులా చూసేసినాం. ఇంకా పైకి పోదాం. ఇదే లాస్ట్. ఆ ప్యాలెస్ చూసేసి కిందికి దిగేద్దాం. ఎందుకంటే టైం 1 గంట అయిపోయింది. కిందికి దిగేసి లంచ్ చేసేసి నెక్స్ట్ అట్రాక్షన్ని, నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్ని మనం విజిట్ చేద్దాం. చూద్దాం ఏమేం పైన ఏముందో. నెమిళ్ళు ఈ పక్క కూడా ఉన్నాయి భయంకరంగా. నెమిళ్ళు అయితే అరస్తాండే ఓని. ఎగురుకుంటూ పోతున్నాయి నెమళ్ళు. నేను మీకు గుర్రంకొండ కోట చుట్టూ 4 వైపులా చూసేసిన మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా ఉందన్నమాట. కొండ 4 వైపులా చూసేసినాం. ఇంకొంచెం పైకి పోదాం. ఎందుకంటే బాగా ఆకలిగా ఉంది.
పొద్దున్నే టిఫిన్ చేసినాం మనం. పైన కొండ పైన ఈతకాయలు తిన్నాం, ఒగురు ఈతకాయలు. నీళ్ళు తాగినాం కొండపైన. ఇంకా కిందికి దిగేద్దాం, లంచ్ టైం అయింది. సో ఈరోజు మనం మొత్తం చూసినా నేను ఈరోజు గుర్రంకొండ కోటని అణువున ఈ పక్క ఆ పక్క తిప్పి 4 సార్లు కొండ చుట్టూ 4 సార్లు 4 రౌండ్లు వేసాను. ఇది కూడా చూసేద్దాం ఎందుకు. ఈ పక్క ఏముందో పెద్ద కొండ, ఇది కూడా పెద్ద రాయిగిని. ఇది చూద్దాం, కొంచెం ముందుకు పోదాం. ఈ పక్క ఏముందో. ఓకే, సూపర్, ఎక్సలెంట్గా ఉంది. ఈ పక్క కూడా ఇక్కడ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. బండ రాళ్ళు చీలినాయి ఆ పక్క. ఇంక వెళ్ళిపోదాం, మొత్తం చూసేసినాం. దాన్ని మాత్రం ఒక వీడియో తీసుకొని బయలుదేరేద్దాం. ఇది అన్నమాట ఆ ప్యాలెస్. ఆ ప్యాలెస్లోకి ఈ పక్కన ఎంట్రన్స్. బట్ భయంకరంగా చీకటిగా ఉంది. మనం ఎందుకు పోయేది, అనవసరంగా రిస్క్ చేయకూడదు. నేనైతే రిస్క్ చేయదలుచుకోలేదు. ఇట్లుందనమాట లాస్ట్ ప్యాలెస్. ఇది ఒక షెడ్ లాగా ఉంది. ఇంకా దీనికి మించి హైట్ లేదు, దీనిపైన ఇంకేమీ లేవు అన్నమాట. ఇదే లాస్ట్. చాలా బాగుంది కట్టడం అయితే. లోపల రూములుగా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. కనిపిస్తుంది ఆ చెట్టు పక్కన. ఇదే అన్నమాట పూలు. మనం కిందికి పోయి చూద్దాం నీళ్ళు ఎలా ఉన్నాయి. పైకి వచ్చేసాను నడుచుకుంటూ. చాలా బాగుందన్నమాట. ఇది లాస్ట్ కొండ మీద ఉన్నటువంటి వాల్ అన్నమాట. లాస్ట్ ప్రహరీ గోడ చూడండి, చాలా బాగుంది. కింద నుంచి నడుచుకుంటూ వచ్చేసాను అన్నమాట పైకి. చూడండి చుట్టుపక్కల రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు. ఇట్లా పోతే ఈ పక్క చూస్తే సిటీ కనపడుతుంది, గుర్రంకొండ. చూడండి ఎంత లోతులో ఉందో పైనుంచి చూస్తే. మనం పోదాం, పైకి పోదాం. నడుచుకుంటూ పోదాం. ఎన్నో రోజులుగా ఎక్కాలన్నమాట గుర్రంకొండకు వచ్చి, గుర్రంకొండ కోట ఎక్కాలని. ఈ పక్క ఏదో ఉందన్నమాట కాలువలాగా. ఈ చెట్లు చూడండి, పెద్ద కొండ చూడండి. ఇది అన్నమాట. ఇంకా పోదాం, ఇంకా పైకి పోదాం. ఈరోజు గుర్రంకొండ కోట ఎంత ఉందో, ఎంత పెద్దదో, పైన ఏమేమి ఉందో మొత్తం చూసేద్దాం. అవకాశం వచ్చినప్పుడు దేనైనా వినియోగించుకోవాలా, సమయం కానీ అవకాశం కానీ. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఈరోజు. సో పైకి ఎక్కేద్దాం. ఇదే అనమాట ఎంట్రన్స్, పైకి పోయేది. సో అక్కడక్కడ రాళ్ళు కూడా పడిపోయినాయి కొన్ని. సో మనకైతే ప్రాబ్లం లేదులేండి, మనం ఎక్కగలుగుతాం. సో ఈ రాళ్ళు ఇది ఇట్లా పోవాలి, మనం మెల్లగా ఎక్కేద్దాం. ఎక్కేసాం, ఇప్పుడు పైకి పోతున్నాం. బా చాలా బాగుంది బా.
ఒక స్టేజ్లుగా కట్టిండారనమాట ఇది. పైన ఈత చెట్లు కూడా ఉన్నాయి. మేబీ ఈతకాయలు ఉంటాయేమో చూద్దాం. ఈతకాయలు అంటే ఈతకాయలు తిందాం. కొంచెం పైకి పోదాం చూద్దాం. ఇటుకలతో కూడా కట్టిండారు అప్పట్లోనే. ఎన్నో సంవత్సరాల నాటి కోట అనమాట. రాజు గుర్రం మీద ఎక్కి కోట ఎక్కేవాడంట. చూడండి, ఇది ఈ పక్క వ్యూ అనమాట. అది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. రోడ్డు కనిపిస్తుంది కదా మీకు. రోడ్డు చూడండి, ఆ పక్క పెద్ద చెరువు కనిపిస్తుంది. ఇది మెయిన్ రోడ్డు. ఈ కోటకు లెఫ్ట్ సైడ్ అనమాట ఇదంతా. ఈత చెట్లు కూడా ఉన్నాయి. అరే, ఈతకాయలు కూడా ఉన్నాయన్నమాట. చూద్దాం, ఈతకాయలు తిందాం. పోదాం పదండి, ఈతకాయలు తిందాం. నిన్న కూడా నేను ఈతకాయలు తిన్నాను. ఈరోజు మళ్ళీ ఈతకాయలు తినడానికి అవకాశం వచ్చింది. ఒగరైనటువంటి ఈతకాయలు, కొంచెం చేదుగా ఉన్నటువంటి ఈతకాయలు, దాంతోపాటు లైట్గా తీగా ఉంటాయన్నమాట. ఎందుకంటే అది ఇంకా పూర్తిగా మాగలేదు కాబట్టి ఒగురుగా ఉంటుంది. బట్ అయినా మనం తిందాం. ఎందుకంటే కళ్ళు కావాలంటే ఎక్కడ పొద్దు ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేం. బట్ తిందాం. ఆశ కాబట్టి ఆశ పోగొట్టుకోవడానికి మనం తిందాం. ఇదే ఈత చెట్టు పైన కనిపిస్తుంది కదా, అదే ఈత చెట్టు. మనకు ఇది మొదలు చెట్టు. ఆ పక్క నుంచి అయితే బాగా కనిపిస్తుంది. కిందికి పోదాం. చాలా ప్రశాంతంగా ఉంది, ఫ్రెష్గా ఉంది. అద్భుతమైనటువంటి గ్రేట్ ఫీలింగ్ అనమాట. చూడండి, అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది పెద్దది, అది కూడా ఈత చెట్టే. చూస్తున్నారా మీకు? ఈతకాయలు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. చూడండి, అవే అనమాట ఈతకాయలు. ఈత చెట్టు అది. చిన్న కాయలు అనమాట. నేను దూరం నుంచి చూపిస్తున్నాను కాబట్టి ఎల్లోయిష్గా ఉంది. సో నా దగ్గరుండి ఈత చెట్టుని చూపిస్తాను చూడండి. ఇదే ఈత చెట్టు. చూస్తున్నారా? ఈతకాయలు కనిపిస్తున్నాయి. ఈతకాయలు. ఇదే ఈత చెట్టు. ఇదే చెట్టు, ఇదే మొదలు. సో ఇప్పుడు మనం కింద కూడా పడి ఉండే. సో ఇప్పుడు మనం తిందాం, ఈతకాయలు ఏరుకుందాం. చాలా బాగుంది బాస్. ఎందుకంటే గ్రేట్ ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది? చిల్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఇదన్నమాట. సో ఈత చెట్టుని ఇంకొకసారి చూడండి, కింది నుంచి చూపిస్తున్నాను. ఇదే ఈత చెట్టు. పైన ఉన్నాయి ఈతకాయలు, బట్ రాలినాయి. మనం చెట్టు ఎక్కలేం కాబట్టి ఇప్పుడు మనం కింద పడినవి ఏరుకుందాం. ఇవి కూడా ఇక్కడ అడవి పందులు కూడా వస్తున్నాయి, అందుకే అవే రాలగొట్టినాయి. మనుషులు కూడా తిరుగుతున్నారు, టూరిస్టులు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తింటున్నారు అన్నమాట. సో మనకు చాలే, ఇంకా పోయేసి ఆ పక్క పోదాం. ఇక్కడ ఒక మంచి కాయ దొరికింది, అది తీసుకుందాం. చాలా బాగుంది బాస్, ఒగురుగా ఉన్నాయి.
నిన్న తిన్నదానికంటే ఈరోజు ఎక్కువ ఒగరుగా ఉన్నాయన్నమాట. పోతాను. మనం ఇటే పోయేసి ఈ ప్రహరీ గోడను చూద్దాం. ఇది ఆల్రెడీ చూసిందే కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి చూసారా, పొలము, పూల్. ఇంత పెద్ద కొండలో నీళ్ళు ఏ విధంగా నిలబడినాయి చూడండి, ఎంత బాగా నిలబడినాయి. ఒక చుక్క కూడా కిందికి పోవట్లేదు, అన్నీ స్టోర్ అయినాయి ఇక్కడే నీళ్ళు. ఈత చెట్లు చాలా ఉన్నాయి. వచ్చేసినాం పైకి, ఆల్మోస్ట్ చాలా పైకి వచ్చినాం. ఇక్కడ కూడా ఒక ఈత చెట్టు ఉంది. ఇక్కడ ఒక షెడ్ లాగా కట్టిండారు. పోదాం, ఇంకా పైకి పోదాం. భలే వగరగా ఉండే ఈతకాయలు. అక్కడ కూడా పూల్ ఉంది. అక్కడ రాళ్ళతో మెట్లుగా కనిపిస్తుంది కదా, దాని కింద అనమాట నీళ్ళు ఉన్నాయి. పూల్ ఒక్క రవ్వ కూడా నీళ్ళు, కొంచెం కూడా నీళ్ళు కిందకి అయితే దిగట్లేదు. నీళ్ళు అన్నీ అక్కడే స్టోర్ అయినాయి. చాలా బాగుంది. అవకాశం వచ్చినప్పుడు ఒగురు ఈతకాయ అయినా సరే, తీయగా ఉన్న ఈతకాయ అయినా సరే తినేయాలా. ఓకే, ఇంకా పైకి పోదాం. ఎంత పెద్ద బండరా బాబు ఇది.
ఆ పక్క ప్రహరీ ఉంది, ఈ పక్క అయితే ఇదో ఈ రాళ్ళు కొండలు ఉన్నాయన్నమాట. ఇది పైన ఉండేది, మొత్తం మనం పైకి వచ్చేసినాం. ఇదే లాస్ట్, ఇదేదో చూద్దాం. మెట్లలాగా ఉంది. మరి బస్ చాలా బాగుంది. బస్ లోపల గుంతలాగా ఉంది, చూడండి ఒకసారి. ఇది ఏమై ఉంటుందో మీరే గెస్ చేసి చూడండి. గెస్ చేయండి మీరు, ఇది ఏమై ఉంటుందో. ఓకే, అక్కడ కూడా పూల్ ఉంది. ఇంకా పోదాం, అంతా ఒకసారి రౌండ్ వేద్దాం. ఆ పక్క ఏముందో. చాలా డీసెంట్గా ఉంది, చాలా డీసెంట్గా ఉంది. అక్కడైతే ఒక గుహలాగా ఉంది, ఆ గుహలోకి ఎందుకులేండి, మనం ఒకటే పోవడం అంత శ్రేయస్కరం కాదు. చాలా బాగుంది గుహ, లోపల మీరే ఊహించుకోండి. నేనైతే బయట నుంచి చూపిస్తాను, లోపలికైతే పోలేదు, ఎందుకంటే లోపలంతా చీకటిగా ఉంది. ఈ పక్క చూపిస్తాను. వాటర్ కూడా ఉన్నాయి. ఇదన్నమాట బ్యాక్ సైడ్. ప్రహరీ మాత్రం భలే నిర్మించారు, భలే సేఫ్గా ఉంది. సో మనం అటుపక్క పోయి ఈ పక్క వ్యూ ఎట్లుందో చూద్దాం. 4 పక్కల వ్యూ చూస్తున్నాం ఇప్పుడు మనం. ఇదన్నమాట 4 పక్కల వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఈ పక్క కూడా కొండ ఉంది, చుట్టూ కొండలే. గుర్రంకొండ కోట పైకి వచ్చేసినానండి, ఇదే లాస్ట్. చాలా హైట్లో ఉంది ఇది, మొత్తం ఇదే అన్నమాట గుర్రంకొండ కోట. ఇదే గుర్రంకొండ కోట, చాలా బాగుంది. చూడండి ఈ పక్క బస్ రూట్ కనిపిస్తుంది, బైపాస్. మనం ఇంకొంచెం ముందుకు పోయి చూద్దాం, ప్రహరీ గోడ దగ్గరికి పోయి దాని కింద ఏముందో చూద్దాం, ఎట్లుందో విజువల్. రాళ్లతోనే భలే కట్టిండారు ప్రహరీ మాత్రం. వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంది. రాజులేడు, కోట మాత్రం మిగిలిపోయింది.
ప్రహరీ గోడ దగ్గరికి వచ్చిండాం మనం ఇప్పుడు. చూద్దాం దాని కింద ఎట్లుందో ప్లేస్. ఓ గ్రేట్ బాస్, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఈ పక్క చూడండి, ఈ పక్క చూడండి పొలాలని. కొండ 4 వైపులా చూసేసినాం మనం ఇప్పుడు. సో ఈ బండ మీద కూర్చొని ఇప్పుడు మనం కొంతసేపు దైవనామ స్మరణ చేద్దాం. కొంతసేపు మెడిటేషన్, ధ్యానం చేస్తాను. ఎందుకంటే సక్సెస్ఫుల్గా పైకి నడిపించిన ఆ దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఆ దైవాన్ని కొంతసేపు ధ్యానం చేస్తూ ప్రార్థిద్దాం. కొంచెం మెడిటేషన్ చేసి అద్భుతమైన అనుభూతి చెందుదాం. అద్భుతంగా ఉందన్నమాట. సో నేను గీతకాయలు తిన్నాను కాబట్టి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు తాగేసి ధ్యానం చేద్దాం. ఇప్పుడు టైం 12:50 అయింది. ఒక అరగంట సేపు నేను మెడిటేషన్ చేశాను. సో ఇంకా కొన్ని ప్లేసులు ఉన్నాయి పైన చూడాల్సినవి, అవి చూసేద్దాం. చూసేసి ఆ తర్వాత కొండ దిగేద్దాం. ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది. తర్వాత నెక్స్ట్ అట్రాక్షన్ ఉంది, సో దాన్ని కూడా చూసేద్దాం. సో లెట్స్ గో. సో చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. నాకైతే నేను హాఫ్ అన్ అవర్ నేను ఖచ్చితంగా మెడిటేషన్ చేశాను. చాలా మంచి అనుభూతి అనిపించింది. చాలా బాగుందన్నమాట. మంచి వాతావరణము, వర్షం వచ్చేలాగా ఉంది వాతావరణము. వర్షం కూడా పడుతుంది లైట్గా, చుక్కలు చుక్కలు పడుతున్న వాన. మంచి అనుభూతి కలిగింది నాకైతే. మెడిటేషన్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్. మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మెడిటేషన్ చేయండి. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా గుర్రంకొండ కోటను చూడండి ఒకసారి. ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలుస్తుందన్నమాట. తర్వాత ఈ రూట్లో వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మీరు గుర్రంకొండ కోట ఎక్కే పోవాలని నిర్ణయం తీసుకుంటారు. అంత బాగుండదు, చాలా బాగుంది.
ఎక్కుతున్నానండి. ఇదేదో ఒక ఇదేదో ఒక దాని పేరు ఏమంటాము, పూజ చేస్తాం కదా, అదే ఇదేదో ఒక రకంగా ఉంది, చాలా బాగుంది ఇది. చూడండి లోపల ఎంత బాగుందో. ఫస్ట్ టైం చూసినాం మనం దీన్ని. ఇదే అనమాట పైనుండే కోట. ఇవన్నీ పైనుండే కట్టడాలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇదే హైయెస్ట్. దీనికి మించి ఇంకెక్కడ ఏ కట్టడము లేదు. ఇదే అన్నమాట లాస్ట్. ఈ చెట్టు కాడ, ఇది చింత చెట్టు అనుకుంటా, చింత చెట్టే. ఇదే హైయెస్ట్ హైట్. ఇది లాస్ట్ కట్టడం అన్నమాట. చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఆ పక్క లోపల రూమ్ లాగా ఉంది కదా కట్టడము, దానికైతే చాలా చీకటిగా ఉంది. లోపలికైతే నేను పోలేదు, ఎందుకు రిస్క్ అనేసి. లోపల ఏముందో ఎవరికి తెలుసు, మనం అనవసరంగా రిస్క్ చేయకూడదు. చాలా బాగుందన్నమాట. లోపలికి దారి అయితే ఉంది, లోపలికి చీకటిగా ఉంది, చాలా చీకటిగా ఉంది. నేను బయట నుంచే చూశాను. ఇదే అనమాట పై నుండి రాళ్ళ కట్టడము. ఇంకొంచెం ముందుకు పోదాం, దీని లోపల ఏముందో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న కొన్నేరులాగా ఉంది. నీళ్ళైతే వర్షపు నీరు ఉన్నాయి. ఇదే అనమాట చుట్టూ ఉండే కట్టడము. మనం ఇక్కడి నుంచి ముందుకు పోదాం, ఈ దాళమందిరం ఆర్చిలో నుంచి. అయితే కొన్ని రాళ్ళు అయితే పడిపోయిండే కోసాలు, చాలా బాగుంది. చూద్దాం ఇంకా ఈ పక్క పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి. హరే కృష్ణ. ఇదన్నమాట గుర్రంకొండ కోట. ఈ ప్రాంతం చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చుట్టూ ప్రహరీ గోడ ఉంది. సేఫ్టీ వాల్ నిర్మించారనమాట అప్పట్లోనే రాజులు. ఇటుకలతో కూడా కట్టిండారు, ఇటుకలతో కట్టి దానిపైన ప్లాస్టింగ్ చేసిండారు. ఈ పక్క నేను జై శ్రీరాముని తలుచుకోగానే ఆంజనేయ స్వామి ఇక్కడ శిలకు ప్రత్యక్షమయ్యాడు అనమాట. ఒక రాయి మీద తీర్చిదిద్దారు ఆంజనేయ స్వామిని. సో మనం ఆంజనేయ స్వామిని మొక్కుకుందాం. జై శ్రీరామ్. చూడండి, కొంచెం వెనక్కి పోయి చూపిస్తాను నేను మీకు. చూడండి ఆంజనేయ స్వామిని ఎంత బాగా తీర్చిదిద్దారో. బండకే రూపొందించినారనమాట. నిజంగా గ్రేట్. నిజంగా ఆర్ట్ అనేది నిజంగా చాలా గొప్పదన్నమాట. ఒక ఆంజనేయ స్వామి రూపాన్ని ఒక రాతి బండ మీద ఇంత అద్భుతంగా మొలిచారనమాట. చూడండి, జై శ్రీరామ్. మీరు కూడా జై శ్రీరామ్ చెప్పండి. చూడండి, చాలా బాగుంది. సో ఆంజనేయ స్వామి కాళ్ళు అయితే మనం పట్టుకుందాం, ఆయన ప్రార్థిద్దాం, మొక్కుకుందాం. ఎందుకంటే ది గ్రేట్ ఆంజనేయ స్వామి అనమాట. సంజీవుని పర్వతాన్ని అరచేతిలో ఎత్తుకొని వచ్చేసినటువంటి మహానుభావుడు అనమాట. ఆయన మొక్కుకుందాం ఇప్పుడు మనం. వచ్చేసానండి నేను గుర్రంకొండ పైకి. చాలా లాస్ట్ స్టేజ్ అనమాట. ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాలు నియర్ బై అనమాట. పైకి ఎక్కేస్తాను కొండపైకి. చాలా బాగుంది, నడుచుకుంటూ వస్తుంటే థ్రిల్లింగ్గా ఉంది, వెరీ థ్రిల్లింగ్గా ఉందన్నమాట. చూడండి అంతా చాలా చాలా బాగుంది. ఇంకొక 10 నిమిషాల్లో కొండపైకి వెళ్ళిపోతాను. మొత్తం ఈ రాళ్ళతో కట్టడం చూడండి, చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. ఇంకొంచెం పైకి పోదాం నడుచుకుంటూ. అబ్బా, చూడండి అప్పటి కాలంలో కట్టినటువంటి ఆర్చ్ అనమాట ఇది. దాళమందిరము, రాళ్ళతో కట్టిన దాళమందిరం అనమాట. చూడండి ఇది ఎంత బాగుందో.
గస వచ్చేస్తుంది పైకి ఎక్కి ఎక్కి. చూడండి రాళ్ళు, చూడండి గుర్రంకొండ టౌన్ ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి. ఓకే, మరి మనం ఇంకా కొంచెం ముందుకు పోదాం. ఇదన్నమాట, పైకి వచ్చేసినాం మనము. ఇంకొంచెం దూరంలో మనం పైకి వెళ్ళిపోతాం. ఒక 5 నిమిషాలు వాక్ అనమాట. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంతసేపు కూర్చున్నా. సో ఆంజనేయ స్వామిని తలుచుకోగానే వచ్చేసాడు అనమాట వానర రూపంలో. సో కోతులకు బిస్కెట్లు పెట్టి నేను మళ్ళీ నా ప్రయాణాన్ని, నా నడకని పైకి నడుస్తూ పైకి పోతున్నాను అనమాట. సో చూడండి, ఇంకొకసారి ఈ రాయి మీదకి పోయి ఇంకోసారి చూద్దాం గుర్రంకొండని. గుర్రంకొండ టౌన్ చూపిస్తా. చూడండి ఎంత బాగుందో, చుట్టూ కొండలు ఉన్నాయి. ఇదన్నమాట. ఇటుకలు కూడా వాడారు, ఇటుకలతో కూడా కట్టిండారు అక్కడక్కడ. అయితే ఎక్కువ రాళ్ళతోనే కట్టిండారు అనమాట కట్టడం అంతా కూడా. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉందన్నమాట. వెరీ నైస్ ప్లేస్. అయితే టూరిస్టులు ఎందుకు తక్కువ వస్తున్నారో నాకు అర్థం కాలేదు. సో మంచి ప్లేస్, ఇటువంటి ప్లేస్ ఎవరైనా వచ్చి చూడొచ్చు అనమాట. నేను టూరిస్టులను ఆహ్వానిస్తున్నాను ఈ ప్లేస్కి. అందరూ వచ్చి చూడండి, చాలా బాగుంది గుర్రంకొండ. గుర్రంకొండ కోట చాలా బాగుంది. దయచేసి నేను టూరిస్టులను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ గుర్రంకొండ కోటను వచ్చి చూడండి, చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను గుర్రంకొండ కోటకు వచ్చాను. గుర్రంకొండ కోట చూపిస్తున్నాను మీకు. చూడండి ఆ కొండ, చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత పైన ఉందో. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను అనమాట, ఆ కొండపైకి. చూడండి చుట్టుపక్కల వాతావరణం ఏ విధంగా ఉందో చూపిస్తా లొకేషన్ మీకు. ఈ విధంగా ఉందన్నమాట కొండ చుట్టూ. చాలా బాగుంది ప్లేస్, చాలా హైట్లో ఉంది కొండ. ఇంకా పైకి పోలేదు, ఇంకొక 10 నిమిషాల పైకి వెళ్ళిపోతాను. పైకి ఎక్కే కొద్దీ ఉన్నటువంటి ప్లేస్లు అన్నమాట ఇవి. జస్ట్ ఇంకొక 10 నిమిషాలు ఎక్కేస్తాను మెట్లు, పూర్తిగా వెళ్ళిపోతాను అన్నమాట పైకి. పోదాం, ఇంకా పైకి పోదాం. ఇటు దారి ఉంది కానీ ఆ లాస్ట్ వరకే ఉంది, కొంచెం దూరమే ఉందన్నమాట. సో ఇది వరకు చూస్తాను మనము. చాలా హైట్లో ఉంది ఇది. నడుచుకుంటూ నడుచుకుంటూ పైకి వచ్చేసినాం. ఎంత పెద్దది రా నాయనా బాబు ఇది. సరే ఇంకొంచెం ముందుకు పోదాం, ఆ పక్క ఏముందో చూద్దాం. మెట్లు ఏం కనపడలే. సో ఇదన్నమాట గుర్రంకొండ. సో కోట దుర్గం అన్నమాట ఇది. మొత్తం రాళ్లతోనే కట్టిండారు. వాళ్ళు ఎట్లా కట్టినారా బాబు, ఆ రాళ్ళు తీసుకొచ్చి సక్రమంగా పేర్చి ఇంత అద్భుతంగా కట్టిండారు. ఇప్పుడు మన పైకి ఎట్లా పోవాలో మనకు అర్థం కాలేదే, ఎక్కడ దారి కనిపించట్లేదే. చూద్దాం ఎటు పోవాలో మనం. ఈ పక్క దీంట్లో అయితే ఏముందో మనకు అర్థం కాల, చూద్దాం. ఆ పక్క దారి లేదు. ఆ పక్క దారి లేదు, ఎటు పోవాలా? ఉండదు 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 ఉండదు. ఆ లాస్ట్కి పోవాలన్నమాట. అటు పోయి అటు పోయి అటు పోయి దగ్గరికి వెళ్ళిపోవాలి మనము. ఆ లాస్ట్ నుంచి పోవాలన్నమాట. పదాం, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం ఏముందో. ఇది అన్నమాట మెట్లు. ఓకే, లెట్స్ గో. హరే కృష్ణ. ఇక్కడ కనిపిస్తాను కదా దారి, కింది నుంచి పైకి ఇదే దారిలో వచ్చేయడమే. కింది నుంచి ఇదే అనమాట దారి. చూడండి ఆల్మోస్ట్ నేను పైకి వచ్చేసినాను అనమాట. ఇంకొక 5 నిమిషాల పైకి వెళ్ళిపోతాను నేను. చాలా హైట్లో ఉందిరా బాబు ఇది. పైకి ఎక్కి ఎక్కి కాళ్ళ నొప్పులు వచ్చేసా.
చూడరా బాబు ఎంత ఉందో అది, ఎంత ఉందో ఇది కట్టడము. చాలా చాలా బాగుంది. సరే ఇంకా ఫర్దర్గా మనం మూవ్ అవుదాం, ఇంకా పైకి పోదాం. ఇదన్నమాట, ఇట్లా ఉండాలి. సో మెయిన్ ఎంట్రన్స్, కోట మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. పోదాం లోపలికి, ఇంకా ఏమేమి ఉందో, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, చూద్దాం. ఓకే, హరే కృష్ణ. ఇక్కడి నుంచి చూద్దాం ఇంకొకసారి విజువల్, గోరంకొండ ఎట్లుందో పైనుంచి. ఓకే, సాధించాం మనము. ఇంకొక 10 నిమిషాలు పైకి వెళ్ళిపోతాం. అదే పైన కొండ, అదే అనమాట పైన కొండ. ఇది ఎంట్రన్స్, ఇదే అనమాట వెల్కమ్ అని రాసిండారు. ఎవరో లవర్స్ అయి ఉంటారనమాట. చాలా బాగా రాసిండారు. 143 లవ్ గుర్తులు, లవ్ సింబల్స్, ప్రేమ గుర్తులు అన్నీ రాసి పెట్టుండారనమాట. సో లవర్సే ఎక్కువ ఇటువంటి ప్లేస్కి వస్తారు, ఎందుకంటే చాలా బాగుందన్నమాట ఈ ప్లేస్. దీనికంటే మించిన బెస్ట్ ప్లేస్ ఇంకొకటి లేదు ఈ గోరంకొండలో. ఓకే, చల్లగా వస్తుంది గాలి, చాలా చాలా బాగుంది. ఓకే, మనం ఇంకా పైకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇది చూద్దాం, ఇంకా కొంచెం పైకి పోయి ఇంకా ఇక్కడ ఏముందో మెట్లు ఎక్కుతూ పోదాం. పైకి వచ్చేసినాం మనం, ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతాం కొండపైకి. సో ఈ టాప్ నుంచి చూద్దాం. ఓ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్గా ఉంది బాస్, ఎక్సలెంట్గా ఉంది. హరే కృష్ణ, సూపర్గా ఉంది బాస్, వెరీ నైస్ ప్లేస్. సో ఇక్కడ ఏదో ఒక చిన్న పూల్ లాగా ఉంది చూడండి, వాటర్ ఉన్నాయి. అదే అనమాట కొండ, ఆ కొండపైకి మనం పోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనం వచ్చేసినాం, ఇదే మెట్లు. సో ఇటు వెళ్ళిపోవడమే ఇంకా. ఇది అన్నమాట కోట. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది, నాకే చాలా చాలా బాగుంది. ఇంకా అటు పోయి చూద్దాం ఏముందో. ఇంకా ఈ పక్క ఏదో ఉంది. ఈ పూల్లో అయితే చేపలు ఉంటాయి నాకు తెలిసి. ఉన్నాయి చేపలు ఉన్నాయి దీంట్లో. చిన్న చేప పిల్లలు ఉన్నాయి. సరే దీంట్లోకి చూద్దాం, ఇక్కడికి వచ్చి చూద్దాం. సో ఇది వ్యూ, ఈ పక్క వచ్చి చూద్దాం. గ్రేట్. ఓకే బాస్, మెల్లగా వచ్చేసినాం పైకి. ఈ కొనరాయి దగ్గరికి వచ్చి మనం పైనుంచి కిందికి చూద్దాం. ఈ పక్క ఏముందో, ఈ పక్క ఇంట్లో ఎంత చేనులు ఉండే, అంత టమాటా చెట్లు వేసిండారు, కింద తాడు కట్టిండారు, టమాటా చెట్టుకి పురి కట్టిండారు. ఈ పక్క చూద్దాం, ఇంకొంచెం ముందుకు పోదాం. ఓకే, ఈ పక్క నుంచి చూడండి కొండ ఎంత బాగా కనిపిస్తుందో. ఇదే అనమాట గుర్రంకొండ కోట. మనం పైకి వెళ్ళిపోవాల్సిందే మెల్లగా. కోట చూసేయాల్సిందే ఈరోజు మొత్తం కోట. ఇదన్నమాట. సో ఆల్మోస్ట్ మనం పైకి అయితే వచ్చేసినాము. ఇంకా కొంచెం దూరం పైకి పోవాలన్నమాట, నడవల్ల, మెట్లు ఎక్కాల. మనం చూసిన గుడి అక్కడ ఉంది చూడండి.
ఇదే అన్నమాట గుర్రంకొండ టౌన్. గుర్రంకొండ రాజులు ఎక్కిన గుర్రంకొండ, గుర్రం మీద ఎక్కిన గుర్రంకొండ అనమాట. కష్టపడి ఇంత దూరం పైకి వచ్చినాం. పోదాం, ఇంకొంచెం ముందుకు పోదాం, పైన ఏముందో చూద్దాం. ఇట్లా ఉంది అన్నమాట గోడ. ఈ పక్కన చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. పైకి ఎక్కుదాం. ఓకే ఓకే, ఇక్కడ ఏదో ఒక ప్యాలెస్ ఉందన్నమాట, పెద్ద ప్యాలెస్. ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది, రూములుగా ఉందన్నమాట. మనం ఎందుకు లోపలికి పోవడం, ఇదే లాస్ట్ రూము. రాతి కట్టడం అనమాట, ఇదే లాస్ట్ రాతి కట్టడము. చాలా బాగుంది ఇదంతా. ఇది కూడా ఒక రూమ్ లాగా ఉంది, చూద్దాం దీని లోపల ఏముందో. ఇదే అనమాట, ఒక పెద్ద రూమ్ లాగా ఉందన్నమాట ఇది. ఇట్లా ఉందన్నమాట లోపల. పక్కనే చింత చెట్టు కూడా ఉంది. సో ఈ ప్యాలెస్ చూద్దాం, ఈ ప్యాలెస్ లోపలికి పోదాం, చుట్టూ చూద్దాం. లోపలికి వద్దులేండి, చీకటిగా ఉంది. ఒక రౌండ్ వేసుకొని వద్దాం చుట్టూ పోయి. ఇదే లాస్ట్ అన్నమాట ఈ ప్యాలెస్. చూడండి అప్పట్లో వాళ్ళు ఎంత బాగా నిర్మించారో దీన్ని, ఈ ప్యాలెస్ని. ఒక షెడ్ లాగా ఉంది. ఒక షెడ్ లాగా ఉందన్నమాట. టైం 1 గంట అయింది, అజాన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ముస్లిమ్స్ అంతా నమాజ్కు బయలుదేరుతారు. టైం 1 గంట అయింది, అజాన్ ఇచ్చారు. వినిపిస్తుందా మీకు? కొండపైకి వినిపిస్తుంది అజాన్. ఒక రౌండ్ వేసేద్దాం ఈ ప్యాలెస్ చుట్టూ. ఇది కూడా ఇటుకలతో కట్టారు, తర్వాత ప్లాస్టింగ్ ఉంది. దాని తర్వాత మొత్తం రాళ్లతోనే కట్టారు, బండరాళ్ళతో. సో ఈ పక్క ఈ విధంగా ఉందన్నమాట. కిందికి పోతే పూల్ ఉంది, వాటర్ అంతా ఉంది. సో ఇక్కడ నీళ్ళు చాలా ఉన్నాయి, దీన్ని చూద్దాం. ఇంతకుముందు చూసిన పూల్ కంటే ఇది చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట నీళ్ళు. దీంట్లో నీళ్ళు ఎక్కువ ఉండే, అన్ని పూల్లో కంటే కూడా దీంట్లో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి అన్నమాట. మీరు చూడొచ్చు. మనం ఒకసారి కిందికి పోదామా? సో మనం ఒకసారి కిందికి పోదాం, చూసుకొని వద్దాం. కప్పలు చూడండి ఏం అరుస్తాడో. నేను కిందికి దిగుతున్నాను పూల్లోకి. సేఫ్గా దిగాల, సేఫ్గా ఎక్కాల. ఇది కొండ, ఎట్లా పడితే అట్లా ఎక్కినామంటే మోకాలు తగులుతాయి ఖచ్చితంగా.
టెక్నిక్గా దిగాలన్నమాట. స్లోగా ఫాస్ట్గా దిగినామంటే స్పీడ్గా వెళ్ళిపోతాం, బోర్లా పడిపోతాం. 32 పళ్ళు కాస్త ముసిలి పళ్ళుగా మారుతాయి. 1-2 పళ్ళుగా వచ్చేస్తాయి నోట్లో. 1-2 పళ్ళు